హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడి కృప ఇంకొక 3 రోజుల్లో మనం క్రిస్మస్లో ప్రవేశించబడుతున్నాం. అంటే 23, 24, 25 అంటే ఇంకా 2 రోజుల్లో మనం క్రిస్మస్లోకి వెళ్ళబోతున్నాం. మరి ఆనందంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? దేవుడు మన పట్ల చూపిస్తున్న విస్తారమైన కృప బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నారా? మరి ఈపాటికి మీరు మీ వస్త్రాలు కొనుక్కున్నారా? క్రిస్మస్కి ఏమండి మంచి పలహారాలు చేసుకున్నారా? ఇల్లు శుభ్రం చేసుకున్నారా? దీంతో పాటు మీ హృదయమును కూడా మీరు శుభ్రం చేసుకోవాలి. మీ హృదయమును కూడా యేసు ప్రభు జన్మ రోజున ఏమండి ఆయన ఆత్మతో నింపబడి మీరు ఆరాధించేవారుగా ఉండాలి. మరి ఈరోజు బైబిల్లో ఉన్న జ్ఞానులు మనం చూడబోతున్నాం. ఎవరు ఈ జ్ఞానులు? ఎవరు వీరెందుకు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు? ఏంటి వీరి వలన మనం నేర్చుకోవచ్చు అనే అంశాలు ఈరోజు మనం ధ్యానిద్దాం. కాబట్టి మీ పనులన్నీ పక్కన పెట్టుకుని దేవుని వాక్యాన్ని వినండి. దేవుని వాక్యం ఉన్న శక్తిని బలమని మీరు పొందుకోండి. ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసన్నిధిలోకి వస్తున్నామయ్యా. నీ బిడ్డలమైన మేమునైనా ఈరోజు నేను ఇలా కూడినైనా మీ సన్నిధిలో నీ వాక్యం మేము ధ్యానించబోచుండగా ఈ సమయాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఆటంకాలు తొలగించండి. నీ మాట నా నోట్లో ఉంచినైనా నీ సులువు చాటు నన్ను మరుగుపరిచేయ. నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని వేడుకుంటున్నానైనా. నిజమైన క్రిస్మస్లో ఉన్న ఆనందం, క్రిస్మస్లో ఉన్న సమాధానం, క్రిస్మస్లో ఉన్న ఉల్లాసం మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు మనం చూద్దాం. రాజైన హేరోదు దినములందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుకు పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. చాలు. ఇక్కడ మన దేవుని వాక్యం చూసినట్లయితే తూర్పు దేశ జ్ఞానులు, మరి యెరూషలేము వైపు తూర్పు మన భారతదేశం అని ఒకళ్ళు చెప్తున్నారు. భారతదేశం, అరబ్ దేశాలు నుంచి ఈ జ్ఞానులు అనబడేవారు వచ్చారు. వీరు దేవుని ధర్మశాస్త్రం మీ అందరూ తెలిసినట్లయితే బబులోని వారు పట్టుకున్నప్పుడు బబులోని వారు ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది చెల్లాచెదురైపోయారు. అప్పుడు వీరు ఈ ధర్మశాస్త్రంలో కూడా తీసుకువెళ్ళి మీకా పాత నిబంధనలు తీసుకువెళ్ళి వీరు ఉన్న ప్రాంతంలో వీరు ప్రభావితం చేశారన్న సంగతిని చరిత్ర చెప్తుంది. కానీ ఈ జ్ఞానులు మీరు చూసినట్లయితే వీరు బయలుదేరటానికి, వీరు మెస్సయ్యను అనే రక్షకుడు ఈ లోకంలో జన్మించాడు అని తెలుస్తానికి ఆకాశంలో గొప్ప నక్షత్రము పుట్టింది. ఈరోజు మనం అనేక మంది మనము సమయములను చూస్తుంటాం, ఏమన్నా దినాలు చూస్తాం. మరి బైబిల్లో చూసినట్లయితే అవన్నీ ఉన్నాయి. యాక్చువల్గా దినములు, సంవత్సరములు, ఏమంటే ఆసిలేషన్స్, ఆరెన్స్ అంటారు. ఇవన్నీ మనము బైబిల్ యోబు గ్రంథంలో దేవుడే నియమించాడు అనే సంగతిని మనం చూస్తున్నాం. కానీ మీరు సృష్టిని చూసినప్పుడు, ఆకాశం చూసినప్పుడు, ఈరోజు మనుషులు సెల్ ఫోన్లో చూస్తున్నారు, సూర్యుని చూడాలన్నా ఇంటర్నెట్లో చూస్తున్నారు, నక్షత్రాలు చూడాలనుకున్న ఇంటర్నెట్లోనే చూస్తున్నారు, అంత ఇంటర్నెట్లో చూస్తున్నారు. మీరు ఆకాశం వైపుకి వెళ్ళి ఆ సాయంకాల సమయంలో మీ మెడ పైకెత్తి మీరు చూశారంటే చక్కని ఆ చంద్రుడు, ఆ నక్షత్రములు, ఆ గాలి, ఆ మేఘములు ఎంత అందంగా ప్రభు సృష్టించేశాడు. దేవుడు ఈ సృష్టిని ఎంతో గొప్పగా చేశాడు, ఎంత గొప్పగా దీన్ని సృష్టించాడు. ఇక్కడ ఒక నక్షత్రం పుట్టింది. యేసు ప్రభు పుట్టకి సాదృశ్యమైన ఒక నక్షత్రం. మన సంఖ్యాకాండము 24వ అధ్యాయము మనం చూసినట్లయితే బిలాము యేసుప్రభు పుట్టుక గురించి ప్రవచిస్తున్న మాట మనం చూస్తున్నాం. 24వ అధ్యాయం 17వ వచనం దయచేసి చూడండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. ఉపమాన రీతిగా బేయూరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులు వినిన వాని వార్త,
మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై 17వ వచనం 24 సంఖ్యాకాండ 24 అధ్యాయం 17వ వచనం చదవండి. 12వ వచనం 17 నుంచి చదవండి. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయనను చూచుచున్నాను గాని సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును. చాలు. నక్షత్రము యాకోబులో కొన్ని వేల సంవత్సరాల 100 సంవత్సరాల ముందే బిలాము యేసుప్రభు పుట్ట గురించి చెప్పాడు. ఒక నక్షత్రము యాకోబు వంశముల నుంచి జన్మించెను. యేసు ప్రభు పుట్టక ఒక సామాన్యమైన విషయం కాదు. చరిత్రాత్మకంగా దేవుని వాక్యమ రీతిగా దేవుని పుట్టక నిజం. దేవుడు పుట్టినప్పుడు యేసు ప్రభు జన్మించినప్పుడు ఈ లోకంలో ఆకాశంలో ఒక పెద్ద నక్షత్రము ఎన్నడూ ఎప్పుడు చూడని రీతిగా అది ప్రకాశిస్తుంది. దేవుని వాక్యాన్ని సెలవిస్తున్న ఈ జ్ఞానులు వారి మనస్సుని భూమి వైపు పెట్టుకోకుండా, భూమి సంపదల వైపు పెట్టుకోకుండా, ఇల్లు వాక్యాలు పిల్లలు భార్యలు ఆస్తులు గురించి మనసు పెట్టకుండా వారు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు. దేనికోసం తేరి చూస్తున్నారు? వీరు తేరి చూసేది మెస్సయ్య కోసం. ఆ నక్షత్రము రోజు రోజుకి దినదినకి ప్రకాశిస్తున్నప్పుడు ఆ నక్షత్రము ఈ రోజులా మనకి టెలిస్కోప్స్ ఇలాంటి ఫెసిలిటీస్ లేవు. కానీ వారు రోజు కలిసి ఆకాశం వైపు చూస్తూ ఏంటి ఇది దగదగ మెరుస్తుంది, ఇది భయంకరంగా ప్రకాశిస్తుంది అని మొదటి రోజు చూశారు, రెండో రోజు చూశారు, మూడో రోజు చూశారు అని వీరు దినదినము చూసినప్పుడు ఏదో ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఎంతో పెద్దగా కనబడుతుంది. అంత మాత్రమే కాదు, ఈ నక్షత్రము ఒకవైపు ప్రకాశిస్తుంది. వాళ్ళు చూసి ఇంటికి వెళ్ళి పడుకోలేదు, కానీ వారు చూచి వారి పనులు వారు చేసుకోలేదు, కానీ వారు చూచి పట్టించుకోలేదు, కానీ వారు ఈ నక్షత్రము గురించి ఏంటి అని కనుగోవాలని ధర్మశాస్త్రములు చూశారు, మత పుస్తకములు చూశారు, ఫిలాసఫీస్ చూశారు, చరిత్రలో ఉన్న అన్ని పుస్తకములు వారు చదివారు. ఈరోజులాగా గూగుల్లో కడితే వచ్చేది. పాత రోజుల్లో ప్రసంగం ప్రిపేర్ అవ్వాలంటే బైబిల్ చదవకుండా ప్రిపేర్ అవ్వలేరు. కానీ ఈరోజు సేవకులు బైబిల్ చదువుతారో లేదో, కానీ గూగుల్లో నోట్స్ కొట్టేసుకుని గూగుల్లో ఉన్న మాటలు, గూగుల్లో ఉన్న కథలు, గూగుల్లో ఉన్న సంగతులు చెప్తుంటారు. గూగుల్లో ఉన్నవి చెప్తే ఒక వరకు వినటానికి బాగానే ఉంటుంది, కానీ అది ఏ ఆత్మకార్యము చేయదు. దేవుని మాటలు బండ లాంటి గుండె హృదయాలని బద్దల కొట్టగలిగింది. ఇక్కడ చూసినట్లయితే ఈ నక్షత్రము రోజు రోజుకి దినదినమికి ప్రకాశిస్తుంది. వీరు లేఖనములు చదివినప్పుడు లేఖనములో సంఖ్యాకాండం 24వ అధ్యాయములో మనం చూసినట్లు ఈ మాటలు చూశారు. మెస్సయ్య జన్మిస్తాడు. ఎవరు ఈ మెస్సయ్య? ఎందుకు ఈయన జన్మిస్తున్నాడు? ఈయనకి ఈ ఆకాశంలో ప్రకాశిస్తున్న ఈ నక్షత్రానికి ఏంటి సంబంధం అని వారు దినదినము వారు అన్ని విషయముల్లో వారు ధ్యాస, వారు వాంఛన, వారు సమస్తము ఆ నక్షత్రం మీద ఉంచారు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమండి, మనం అనుకుంటాం వీరు జ్ఞానులంటే ఏదో పనిపాట లేనోళ్ళు, లేకపోతే ఏదో సైంటిస్టులు, లేకపోతే ఏదో నోబెల్ ప్రైజ్ కొట్టిన కాదండి. వీరు రాజులు. ఎందుకంటే వీరు ఇద్దరు వచ్చిన వారు కాదు. వీరు ఒక జనముని తీసుకొచ్చారంటే మొదటగా వీరు రాజులు, అధికారులు. మూడవది వీరికి మిక్కిలి ధనవంతులు. వీరు అంత ఈ రోజుల్లో మనం ప్రయాణం చేయాలంటే మనం బస్సు కానీ ట్రైన్ కానీ ఫ్లైట్ కానీ పట్టుకుని వెళ్ళిపోవచ్చు. కానీ ఆ రోజుల్లో ప్రయాణం చేయాలంటే మీరు రోడ్డు మీద నడకే రోడ్డు కూడా ఉండదు. ఎడారుల్లో ఎండి వానల్లో తడిసి చలిల్లో వణికి అన్ని రోజులకి ఆహారము, అన్ని రోజులకి ఒకళ్ళిద్దరు ఎంత దూరాలు ప్రయాణం చేస్తే చంపేస్తారు. ఒక గుంపుగా ఒక ఇదిగా
వాళ్ళు ప్రయాణం వల్ల అంత స్తోమత ఉండాలి. అది మామూలు విషయం కాదు. అది వారు జ్ఞానులు, వారు ధనవంతులు, అంత మాత్రం కాదు వారు రాజులు. వీరు 2 సంవత్సరములు ఆ నక్షత్రముని వెంబడిస్తున్నారు. నక్షత్రం ఎలా వెళ్తుందని తెలుసా అండి మీకు? లెఫ్ట్ అయినా రైట్ మనకి ఇలా గూగుల్ మ్యాప్ లాగా లెఫ్ట్ రైట్ అన్నదో ఏమంటుంది అది? ఆ నక్షత్రం ఎక్కడ ఆగితే అక్కడ ఆగుతున్నారు. రాత్రి 10 మళ్ళీ స్టార్ట్ అవుతున్నారు. వారి జీవితంలో దినము రాత్రి పగలు వారు వెతుకుతూ చివరికి ఒకళ్ళు ఎవరో కనుగొన్నారేమో. చూడండి, మీకు 5వ అధ్యాయం 2వ వచనం చదవండి దయచేసి. చదవండి మీకా. బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. ఇక్కడ ఆల్రెడీ ఈ మాట పట్టుకున్నాను. బెత్లెహేములో ఉంటాడంట, రక్షకుడు జన్మిస్తాడంట. ఈ నక్షత్రం చూస్తుంటే కూడా ఈ నక్షత్రం బెత్లెహేం వైపు ప్రకాశిస్తుంది. బెత్లెహేము ఈరోజు మీరు వెళ్ళినట్లయితే అంత పెద్ద డెవలప్మెంట్ ఏం కాదండి, చాలా చిన్న ఊరు అది. అది పాలస్తీనా చేతిలో ఉంది. యేసుప్రభు పుట్టిన స్థలము బోయాజు పొలం, అదే గొర్రెలు కాచుకునేవారు స్థలము. ఇంకా 2-3 స్థలాలు తప్ప ఆ ఊర్లో మనం చూసేది ఏం లేదు. ఈ రోజుకి చాలా చిన్నగా అంటే ఆ రోజు అనుకోవచ్చు ఎంత చిన్న ఊరని. కానీ దేవుడు బెత్లెహేముని కోరుకున్నాడు. ఎందుకు దేవుడు బెత్లెహేముని కోరుకున్నాడు? బెత్లెహేము దావీదు పట్టణం, దావీదు ఊరది. దేవుడు బెత్లెహేముని కోరుకుని బెత్లెహేముని జన్మించాలని ఆశపడ్డాడు. లేఖనములు నెరవేర్తం కోసం నజరేతు నుంచి బెత్లెహేముకి మరియా యోసేపు వారు ప్రయాణం చేశారు. మరి వాళ్ళు ఆ రోజు ఆ రోమా సామ్రాజ్యంలో వారి పేర్లు వారి వంశలేఖ వల్ల నమోదు చేసుకోవాల్సి వచ్చేసినప్పుడు యోసేపు దావీదు వంశం నుంచి వచ్చినవాడు కాబట్టి తన పేరు బెత్లెహేములో నమోదు చేయాల్సి వచ్చింది. ఇక్కడ అంత మాత్రమే కాదు, ఈ జ్ఞానులు చూసినట్లయితే వీరు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళారంటే 2వ వచనం మనం మొదటి అధ్యాయం చూస్తున్నాం. ఇతను నేరుగా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి వీరు సంభాషిస్తున్నారు. ఒక జాగ్రత్త జ్ఞాపకం చేసుకోండి, హేరోదు రాజు బహు క్రూరుడు, కఠినుడు. ఒక మాటలు చెప్పాలంటే రోమా సామ్రాజ్యం వారే ఆ హేరోదు జోలికి వెళ్ళేవారు కాదు, తను వదిలేసేవారు తన ఇష్టానికి. అంత మాత్రం కాదు కానీ హేరోదు బహు పేరున్న వ్యక్తి. దుష్కార్యములు దుర్మార్గమైన కార్యములు చేసినప్పటికీ తను పై రూపము మనుషుల్ని మెప్పించినట్లు జీవించాడు. హేరోదుని కలుస్తామనేది సామాన్యమైన విషయం కాదు. ఎవడు పెడితే వాడు రాజుని కలవలేడు. వీరు వెళ్ళి రాజుని కలుస్తున్నారంటే కారణం ఏంటంటే వీరు రాజులు కాబట్టి, వీరు అధికారులు కాబట్టి, వీరు జ్ఞానవంతులు కాబట్టి, వీరు ఆ టీవీ ఏమంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ అనేది కలవచ్చు, ఒక డాక్టర్ ఇంకొక డాక్టర్ని కలవచ్చు, ఒక సీఎం ఇంకో సీఎం కలవచ్చు, ఒక అధికారి ఒక ప్రైమ్ మినిస్టర్ ఇంకో ప్రైమ్ మినిస్టర్ని కలవచ్చు. అలాగా ఒక రాజు అంత గొప్ప రాజుని కలవాలనుకున్నప్పుడు వీరు కూడా గొప్ప రాజులు అని చరిత్ర చెప్తుంది. వీరు వెళ్ళి హేరోదుని మీ ఊర్లో ఏం బాగుంటాయి, వంకాయలు బాగుంటాయా, ఉల్లిపాయలు బాగుంటాయా, చీరలు బాగుంటాయా, ఏమి స్పెషల్ నువ్వు వండుకుని, లేకపోతే టైం ఏమంటే వేస్ట్ చేయలేదు వారు, కాలక్షేపం చేయలేదు వారు. అడికి వెళ్ళి వారు ఏమన్నారు సార్, ఏమన్నారు చూడండి 2వ వచనంలో, యూదుల రాజు ఎక్కడ జన్మించాడు, యూదుల రాజు ఎక్కడ జన్మించాడు. యేసు ప్రభు యూదులు రాజు అని సిలువ మీద ఆయన్ని వేసినప్పుడు ఆ మాటలు రాశారు. నిజంగా యేసు ప్రభు యూదుల రాజుడా? కాదు, ఆయన సర్వాధికారానికి రాజు. ఆయన యూదులను మాత్రం కాదు కానీ ఆయన యందు విశ్వసించిన ప్రతి ఒక్కరిని రక్షించడం కోసం ఈ లోకంలో జన్మించాడు. చూసినట్లయితే మేము నక్షత్రమును చూసి మేము
ఆయన్ని ఆరాధిస్తానికి వచ్చాము. ఎందుకు వస్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఎందుకు మనం క్రిస్మస్ని వెంబడిస్తున్నాం, ఎందుకు మనం క్రిస్మస్ని కొనియాడుతున్నాం, సెలబ్రేట్ చేస్తున్నాం? ఎందుకంటే క్రిస్మస్లో క్రీస్తు జన్మాన్ని మనం నిమిత్తం కృతజ్ఞత కలిగి క్రీస్తుని ఆరాధించే వారంగా ఉంటున్నాం. క్రిస్మస్ తాతను కాదు, కేకులను కాదు, డెకరేషన్లు కాదు, బట్టలు వస్తువులు కాదు, కానీ లోకరక్షకుడైన యేసు ప్రభుని ఆరాధిస్తానికి. వారి ప్రాంతాల నుండి వారు ఆరాధించుకోవచ్చు కదా, వారి గృహాల్లోకి వచ్చిన వారు ఆరాధించుకోవచ్చు కదా. లేదు, వారు సమస్తముని విడిచిపెట్టి సమస్తము వదులుకొని ప్రభువుని ఆరాధిస్తాని కోసం మీరు వచ్చారు. 3వ వచనం చదవండి దయచేసి. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడి. ఏంటంట? కలవరం వచ్చిందంట. ఎందుకు కలవరం? యేసు ప్రభు జన్మము సాతానికి కలవరం. యేసు ప్రభు జన్మము అపవాది క్రియల్ని మోసపరిచే ఆత్మని సాతాను తలకి చిత్తకొడటానికి లోకరక్షకుడు లోకరక్షకుడిని రక్షించే ప్రభువు జన్మము అపవాదిని నాశనం చేస్తానికి వచ్చాడు. ఎందుకు దేవుడు ఈ లోకంలో వచ్చాడు? టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ద డెవిల్. బైబిల్లో రాయబడేది అపవాది క్రియలు నాశనం చేస్తాని కోసమే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు అపవాది ఏమనుకుంటున్నాడు? నేను యేసు ప్రభుని చంపేస్తాను. ఎలా చంపుతారు యేసు ప్రభు? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకి వెలుగై ఉండెను. నువ్వు యేసు ప్రభుని ఎలా హతం చేయగలుగుతావు? నువ్వు యేసు ప్రభుని ఎలా నాశనం చేయగలుగుతావు? ఈ మాటలు విన్నట్టునే కలవరం. ఈ క్రిస్మస్ సమయంలో కూడా అనేక మంది హృదయముల్లో జీవితంలో కలవరముతో నిండి ఉన్నవారు వాళ్ళ హృదయంలో కలవరముగా ఉన్నాయి, వారి ఆలోచనలు కలవరములుగా ఉన్నాయి, వారు కలవరముతో నిండి ఉన్నారు. ఈరోజు అనేక మంది మీ జీవితములు కలవరముతో ఉన్నాయా? మీ బ్రతుకులు కలవరముతో ఉన్నాయా? మీ 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 హృదయ ఆలోచనలు కలవరముతో ఉన్నాయా? ఇగో అపవాది ఎక్కడుంటాడో అక్కడ కలవరం. హేరోదు తనతో ఉన్న వారందరూ కలవరముతో నిండి ఏం చేశారో చూడండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో ఉన్న శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టనని వారిని అడిగాను. ఏంటంట? వెంటనే బైబిల్ తీసుకురాయా, బైబిల్ తీసుకు. ఎప్పుడు ప్రార్థన చేయనివాడు, ఎప్పుడు దేవుడు అంటే ఇష్టం లేనివాడు వెంటనే బైబిల్ తీసుకురా. ఎందుకంట? వినేసి చదివేసి బాగుపడతానుక, జీవితం సరి చేసుకుంటానుక. కొంతమందికి ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది దేవుడి మీద. ఎందుకు? ఎక్కడ పుడతాడు అసలు మెస్సయ్య? ఎక్కడ జన్మిస్తాడు ఎవడైనా అని ఆ ఆతృత్వమైన మనసుతో అడుగుతున్నాడు. చదవండి, అంటారు చదవండి. అందుకు వారు యూదయు బెత్లెహేములోనే ఎలయనగా యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. వెంటనే ప్రవక్తలు పిలిచేశాడు, యాజకుల్ని, లేవీలు, ధర్మశాస్త్రం పిలిచి బైబిల్ని పరీక్షిస్తున్నాడు. ఈరోజు చాలామంది బైబిల్ చదువుతున్నారు. ఎందుకు? బైబిల్లో తప్పులు కనుగోవాలని, బైబిల్లో పొరపాట్లు కనుగోవాలని. ఆర్ఆర్కే మూతాయి గారు ఎంత గొప్ప దేవుని గొప్ప సేవకులు. ఆయన సేవ పరిచయాలను అభిషేకించారు. ఆయన సాక్ష్యంలో చెప్పింది ఏంటంటే, ఆయన బైబిల్లో నేను తప్పులు కనుగోవాలని బైబిల్ చదివానండి, చివరికి నా హృదయంలో తప్పులు నేను కనుగొన్నాను. బైబిల్లో తప్పులు కనుగోవాలి. ఈరోజు బైబిల్లో తప్పులు ఉంటాయా? ఉంటాయి. ఎవరు తప్పులు ఉంటాయి? భక్తులు చేసిన తప్పులు ఉంటాయి. ఆ భక్తులు చేసిన తప్పులు దేవుడు ఎందుకు కప్పెట్టుకుని రాశాడు? ఎందుకంటే మనం అలా జీవించకూడదని. బైబిల్లో ఉన్న తప్పులు జరిగిన వారు పొందిన శిక్షను, వారు పొందిన అవమానమును, వారు పొందిన నిందను అది దేవుడు అనుమతించాడు. ఎందుకంటే అలాంటి మార్గంలో మనం వెళ్ళకుండా,
ఆయన మార్గంలో మనం జీవించాలని ఒక సాదృశ్యాన్ని దేవుడు పెట్టాడే కానీ అది ఏమండి ఒక నవ్వుల పుస్తకం కానీ ఎగతాళ పుస్తకం కాదు. బైబిల్ సత్యమైన పుస్తకం, యథార్థమైన పుస్తకం, నిజమైన పుస్తకం. ఇక్కడ చూసినట్లయితే ఈ బైబిల్ చదివేయాక, బైబిల్ ధ్యానించాక, బైబిల్లో ఉన్న మెస్సయ్య జన్మిస్తాడు ఈ లోకములో, ఈయన నిజమైన దేవుడు, ఈయన తన ప్రజలను పాపం నుంచి విమోచిస్తాడు, ఈయన యూదులకు రాజు అనే సంగతిని తెలుసుకున్నాక 7వ వచనం చూడండి ఏం చేశాడు అతను. అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని ఏంటంటే రహస్యం రండి ఇంకా సీక్రెట్ చెప్పాలి. బ్రదర్ మీతో సపరేట్గా మాట్లాడాలంటారు చాలామంది. చాలాసార్లు ఎందుకు ప్రసంగం వెళ్తుంటే సపరేట్గా మాట్లాడు. బ్రదర్ చూసారా మేము ఎవరో పిలిచి చూసారా, వాళ్ళ వ్యక్తి సరిలేరండి, ఆ కమిటీ వాళ్ళు సరిలేరండి, వాళ్ళు మోసగాళ్ళండి, వీళ్ళు దొంగలండి. వచ్చిన సేవకుల్ని వచ్చిన ఏమంటే తప్పైన విధంలో నడిపించాలని ఆ హేరోదు పాపం లోపల తీసుకెళ్ళి మంచి కోడి మాంసం పెట్టి వాళ్ళకి మంచి విశ్రాంతి కలిగేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి అన్నీ చేసి ఏమన్నాడు సార్, ఎప్పుడు మీరు చూశారు నక్షత్రము, ఎప్పుడు మీరు గమనించారు ఈ నక్షత్రాన్ని? 2 సంవత్సరాలు, అందుకే 2 సంవత్సరాల పిల్లలను తను చంపేశాడు. చూసినట్లయితే ఆ నక్షత్రం నిజం చూశాడు, ఆ సమయం కనుగొని 8వ వచనం మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెన్నని చెప్పి. ఏంటి ఇంత మార్పు బైబిల్లోకి వచ్చి చదివిన వెంటనే, అయ్యా మీరు వెళ్ళి కనుగొన్నాక నా చెప్పాను వెంటనే చేస్తాను. నీ కుయుక్తి మనసు, నీ తంత్రం మనసు, నీలో ఉన్న దుర్మార్గమైన ఆలోచనలు దేవుడు తెలీదా? ఎంత దాహం పదవి కోసం చూడండి. తను నేనే రాజుకు, నేను రాజుకున్నప్పుడు ఎవరు రాజు ఉండకూడదు, నేనే సర్వాధికారం ఉండాలి. కొంతమంది చూడండి నేనే ఉండాలి, ఎవ్వరు ఉండకూడదు, నేనే. ఈ సౌలు ఆత్మ ఇదే. సౌలు ఆత్మ దావీదుని పొగిడినప్పుడు సౌలు దావీదు ఆయాసం అసూయ పెట్టుకున్నాడు. పక్కవాడు పైకి రాకూడదు, పక్కవాడిని మనం ఎట్టని ఇరికిచ్చేయాలి, పక్కవాడిని మనం ఎలాగైనా కించపరచాలి, పక్కవాడిని మనం ఎలాగైనా ఎగతాళి చేయాలి, పక్కవాడిని ఎలాగైనా మనము నవ్వుల పాలు చేయాలి అనే మనస్తత్వము ఎంతో భయంకరమైనది, ఎంతో భయంకరమైన. ఈరోజు చాలామంది అర్థం చేసుకుంటలేదు. మీరు పక్కవాడు ఉన్నాడు కాబట్టి నువ్వు ఉన్నావు. ఏమైనా బిల్డింగ్లో పిల్లని కొట్టేసావు అనుకోండి, ఎరగొట్టావు అనుకోండి, ఏమైపోద్ది, ఫుల్ బిల్డింగ్ కొలాప్స్ అయిపోద్ది. మనం అందరం కలిసి ఉన్నప్పుడే, ఏక హృదయముతో ఏక మనసు మనం ప్రార్థించినప్పుడే ఆశ్చర్యమైన కార్యాలు దేవుని కోసం చేయగలుగుతాం. కానీ మనలో విభేదాలు, మనలో వ్యత్యాసాలు పెట్టుకొని, మనలో సమాధానం లేకుండా, ఒకరిని క్షమించలేకుండా, ఒకరిని అపార్థం చేసుకుంటూ సంఘములో మనం ఉంటే దేవుని కార్యములు ఎలా జరుగుతుంది? దేవుని కార్యములు, దేవుని ప్రేమ ఏమంటే మనకు లేకుండా పోతుంది. మీరు వెళ్ళి కనుగోండి, నేను వచ్చి తనని ఆరాధిస్తాను. నిజంగా ఆరాధిస్తారా? అయ్యో ఈ క్రిస్మస్ 20వ తారీఖు ఎంతమంది వస్తారో. ఎందుకు వస్తారు చెప్పండి? వాళ్ళ బట్టలు చూపించుకోవటానికి, వాళ్ళ నగలు చూపించుకోవటానికి, వాళ్ళు గొప్పతనాలు ఎంత చక్కగా పాడతారో చూపించుకోవటానికి, వాళ్ళు ఎంత చక్కగా ఏమండి వాక్యం చదువుతారో చూపించుకోవటానికి. పండగ కాబట్టి ఆయన ఎందుకు వెళ్తున్నా? పండగ కాబట్టి వెళ్తున్నాడు. మరి అదే ఆదివారం రోజు ఆదివారం రావచ్చు కదా. రోజు ఆదివారం వద్దంట. ఏ రోజులాగా క్రిస్మస్ రోజు వచ్చి నేను చంపేయాలి, మెస్సైని నేను చంపేయాలి అంతే. ఈరోజు ఎంతోమంది పండగ క్రైస్తవులుగా ఉంటున్నారు. చూడండి 25వ తారీఖు ఈ నెలంతా ఎంత ఉద్యమో, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, డ్రమ్ములు డమకటక కొట్టుకుంటాం, టీలు తాగుతాం, బిస్కెట్లు తింటాం, ఇంకంతే. దేవుడు పుట్టాడు. మళ్ళీ వచ్చే సంవత్సరాలు కనపడరు. మళ్ళీ క్రిస్మస్కి వస్తారు. మళ్ళీ పండగ క్రైస్తవులు అంటారు. పండగప్పుడు వచ్చేస్తే ఉద్యమం. కొంతమంది ఈశ్వరుడు పుట్టాడా అని వస్తారంట క్రిస్మస్ రోజు.
మళ్ళీ గుడ్ ఫ్రైడేకి వచ్చి ఆ సిలువ వేసి చచ్చాడని వస్తారంట. మళ్ళీ ఈస్టర్ రోజు వచ్చి ఈయన పునరుద్ధారణ అయ్యాడా లేదంటే చచ్చా ఉండడా అని చూస్తానికి వస్తారంట. ఈరోజు క్రైస్తవులు అలాగ అయిపోయారు. దేవునిని పూర్ణమైన హృదయంతో, పూర్ణమైన ఆత్మతో, పూర్ణమైన శక్తితో వారు దేవునిని ఆరాధించేవారుగా లేరు, దేవునిని కొనియాడేవారుగా లేరు, దేవుని యందు వారు స్తుతించేవారుగా లేరు. ఇక్కడ చూసినట్లయితే 9వ వచనం చదవండి. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచింది. ఏంటంటే ఆ నక్షత్రము వారికి ముందుగా నడిచింది. ఎవరి నక్షత్రం? ఎవరు ఈ నక్షత్రం? ఎవరిని ఈ నక్షత్రం చూపిస్తుంది? ఈరోజు క్రిస్మస్లో మనం ఎవరిని చూస్తున్నాం? జ్ఞానులను చూస్తున్నామా? గొర్రెల కాపరులను చూస్తున్నావా? యోసేపు మరియను చూస్తున్నామా? కేకులు చూస్తున్నామా? ఆ బెలూన్స్ చూస్తున్నామా? ఆ క్రాకర్స్ చూస్తున్నామా? ఎవరిని చూస్తున్నాం ఈ క్రిస్మస్ సమయంలో? యేసుని చూసే వరంగా మనం ఉండాలి. యేసుని చూడాలి, యేసుని కనుగోవాలి, యేసు యందు నిరీక్షణ ఉంచాలి, యేసు యందు విశ్వాసం ఉంచాలి. ఆ నక్షత్రము యేసు ప్రభు ఉన్న ఆ స్థలం పైన ఆగిపోయిందంట. లోకమంతటికి ఏమండి బాగా ప్రకాశించే ఆ నక్షత్రం యేసు వైపు, యేసు ముందు, యేసు ప్రభు ఉన్న స్థలంలో ఆగిపోయింది. ఎన్నడూ ఎప్పుడు పుట్టని అంత ప్రకాశమైన నక్షత్రం, దానికంటే 1,000,000 రెట్లు, 1000 రెట్లు, 1,00,000 రెట్లు పైన ప్రకాశించే యేసు ప్రభు ముందు ఆగిపోయింది. ఈ లోకంలో ఎంతోమంది సూపర్ స్టార్, స్టార్ స్టార్ అంటారు, సూపర్ స్టార్ అంటారు, మెగాస్టార్లు అంటారు. కానీ గుర్తు చేసుకోండి, వారందరూ మట్టి స్టార్లే. ఏమండి? మట్టి స్టార్లే. చచ్చిపోతే సమాధి అయిపోతారు. వాళ్ళు ఎవరు గుర్తు చేసుకోరు, వాళ్ళు ఎవరు జ్ఞాపకం చేసుకోరు. యేసు ప్రభుని ఇంకా 2000 సంవత్సరాలప్పటికి కూడా ఇంకాను యేసు ప్రభుని లోకమంతా కొన్ని వేల లక్షలాది మంది ఆరాధిస్తున్నారంటే దేవుడు ఆయన వారి జీవితంలో వారి బ్రతుకులు అంకితం చేసుకున్నారంటే 2000 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకనూ ఆయన శక్తి అనేక లక్షలాది మంది జీవితంలో ప్రభావితం అవుతుందంటే అది దేవుడి గొప్ప మహిమ శక్తి, మహిమ. ఆయన నిజమైన స్టార్. యేసు ప్రభు నిజమైన సూపర్ స్టార్ అండి. ఆయన ఉన్నతమైన వాడు, ఆయన బలవంతుడు. చూడండి ఏం జరిగిందో చూడండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. మీరు బెత్లెహేం వెళ్ళాలంటే మీరు వెళ్ళాలంటే ఈరోజు వెళ్ళలేరు. ఎలా వెళ్ళలేరు? ఉన్నపాటు వెళ్ళలేరు. ఆ బెత్లెహేం గోడ, ఆ మందిరం, దేవుడు పుట్టిన స్థలం వెళ్ళాలంటే, ఆ గుహ దగ్గర వెళ్ళాలంటే అది 3 అడుగులు ఉంటుందండి. నేను లిటరల్ కింద కూర్చునే వెళ్ళాను. అలా అసలు ఎవరైనా సరే, ఎవరు రావాలన్నా ఒంగోనే వెళ్ళాలి. ఆ పాత దినముల్లో ఆ మందిరం కట్టకముందు గుర్రముల్లో వచ్చి ప్రభువు ఉన్న స్థలం ముందు గౌరవం లేకుండా, అంటే ప్రభువు నివసించే గౌరవించకుండా ప్రభువుని, ఆ దేవుని సన్నిధిని వారు కించపరిచే సంగతి తెలుసుకున్నాక ఆ సంఘం, ఆది సంఘంలో ఉన్నవారు ఆ మందిరంని 3 అడుగులు ఎత్తే పెట్టారు గుమ్మాన్ని. మెయిన్ గేట్ 3 feet అండి. మీరు కూర్చుని వెళ్ళాలి. అంటే నువ్వు తగ్గించుకోకుండా, వీరు జ్ఞానులం కాదా, మేము రాజులం కాదా, మేము అధిపతులము కాదా, మేము గొప్పవారం కాదా, నువ్వు ఎవడవైతే ఎవరికండి? దేవుని ముందు నిన్ను తగ్గించుకోవాలి. వారు ఎంతో మంచి వస్త్రములు, ధనములతో, ఐశ్వర్యముతో కొన్ని 100 మంది వారు వచ్చి ఆ యేసుప్రభు ఉన్న ఆ పాక ముందు నిలబడి వారు ఆ పాకము ఒంగోని అక్కడున్న ఆ బాలుడిని చూచి, ఆ బాలుడికి మీ దగ్గర ఉన్న బంగారము, వెండి, క్షమించండి, బంగారము, సాంబ్రాణి, బోలమును ఇచ్చి ఆరాధిస్తున్నారు. సాగిలిపడి ఆరాధిస్తున్నారు. చూడండి 11వ వచనం చదవండి ఒకసారి.
తల్లి అయిన మరియను ఆ. శిశువును చూచి ఆ. సాగిలపడి అప్పటికి యేసుప్రభు ఇంచుమించు 2 సంవత్సరాలు. ఎందుకంటే హేరోదు 2 సంవత్సరాల లోపల పిల్లల్ని చంపేయమని తెలుసుకున్నాడు. యేసుప్రభు బాలుడైన యేసుప్రభు కాదు. కానీ ఆ 2 సంవత్సరాల బాలుడిని వంగుని వారు ఆయన ప్రభు ముందు వంగుని వారు ఆరాధిస్తుంటే ఆజానబాహులు, ఇంత ధనవంతులు, కోటీశ్వరులు, జ్ఞానవంతులు, అధికారం ఉండేవారు, హోదా టీవీ ఉన్నవారు సమస్తమును వారు పక్కన పెట్టి, వారి కిరీటాలు పక్కన పెట్టి ప్రభువుని ఆరాధిస్తుంటే పక్క వారికి అర్థం కాలేదు, ఎదుటి వారికి అర్థం కాలేదు. ఏంటి బాలుని ఆరాధిస్తున్నాడేంటి? ఆయన బాలుడు కాదు, ఆయన లోక రక్షకుడు, పాపములు మోసే గొర్రె పిల్ల. వారు బహుమానములు వారికి ఇచ్చారు. చూడండి, బంగారము, బోలము, సాంబ్రాణి, బోలము. ఈ జ్ఞానులు వీరు తెలిసి ఇచ్చారో తెలియకుని ఇచ్చారో నాకు తెలియదు. కానీ బంగారము ప్రభు రాజుతనానికి సాదృశ్యమే. గోల్డ్ ఈజ్ అ సైన్ ఆఫ్ రాయల్టీ. ఎన్ని చరిత్రల్లో మనం చూసినప్పటికీ రాజు ఎప్పుడు బంగారం అనేది తన అధికారానికి, తన పవర్కి చూపిస్తాడు. రాజుతనానికి బంగారం దేవునికి ఇచ్చాడు. దాని తర్వాత సాంబ్రాణి తన దైవికంగా ప్రభు దేహము ఎలాగో సాంబ్రాణి అది కాలుతున్నప్పుడు అది ఎంత సువాసనంగా మారుతుందో, అలాగే యేసు ప్రభు శరీరము మన పాపముల కోసం, మన అపరాధముల కోసం బలి అయినప్పుడు ఆయన చిందించిన రక్తము ద్వారాగా మనకి స్వస్థత, విడుదలన్న సంగతి సాదృశ్యముగా వారు సాంబ్రాణి. నెక్స్ట్ మూడవదిగా బోలం ఎందుకు ఇచ్చారంటే ఆ దినములో ఆ బోలం ఎందుకు వాడతారంటే చచ్చిపోయిన ఆ డెడ్ బాడీ ఆ యూదుల సాంప్రదాయం ప్రకారము ఆ బోలముతో వారు శరీరంని 3వ దినమున పెడతారు. అంటే అది 3వ దినమున యేసుప్రభు పునరుద్ధానుడయ్యాడు, మరణముని జయించాడు. ఆయన చనిపోయి ఆయనకి పునరుద్ధానుడయ్యాడు. ఇవి చూసినట్లయితే వీరు యూదులు కానప్పటికీ దేవుని వాక్య ప్రకారం వారు బహుమానములు తెచ్చి వారు దేవుని సమర్పించారు. ఎందుకు వీరు జ్ఞానులని పిలువబడ్డారు? బైబిల్లో అందరూ చాలామంది జ్ఞానులను పిలవబడలే. సొలొమోను జ్ఞానిని పిలువబడ్డాడు, కానీ చివరికి పోతే సూర్యుడి కింద అన్నీ వేద్దాము, చెట్టు వేద్దాము, అన్నం వేద్దాము, ఇద్దరు వేద్దాము, వేద్దాం అని విరక్త చెందిపోయాడు. కానీ వీరు జ్ఞానులను ఎందుకు వెలుగబడ్డారంటే వీరు యేసుని వెతికారు కాబట్టి. ఎవరిని వెతుకుతున్నావు? నువ్వు ఏం వెతుకుతున్నావు? వీరు యేసుని వెతికారు కాబట్టి వీరు జ్ఞానులు అని పిలువబడ్డారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు నిజంగా జ్ఞానివా? నువ్వు యేసు ప్రభుని వెతుకుతున్నావా? యేసు ప్రభు చేసిన కార్యములు, యేసు ప్రభు చేసిన మేలు, యేసు ప్రభు నీ జీవితంలో ఇచ్చిన దీవెనలు నీకు గుర్తున్నాయా? నువ్వు ప్రభువుని ప్రభువుకి ఇవ్వాల్సిన స్థానము, ప్రభువుకి ఇవ్వాల్సిన గౌరవము, ప్రభువుకి ఇవ్వాల్సిన ప్రేమ, ప్రభువుకి ఇవ్వాల్సిన త్యాగము నువ్వు ఇస్తున్నావా? వీరు ప్రభువు ఎందు వీళ్ళు పనులు పాటలు లేవా? ఆదివారం రమ్మంటే ఓటీ చేయాలి, డ్యూటీ చేయాలంటావు. ఏమండి పనులు పాటలు లేవా? వీళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టుకొని పిల్లలను, భార్యలను ఎండలో ఎండి తడిసి దేనికోసం? లోక రక్షకుని చూస్తాం కోసం, మెస్సాయాన్ని చూస్తాం కోసం. వారి జీవితంలో లాభం ఎదురు చూడక ఏమంటే యేసుప్రభు చూసాక డబ్బులు వచ్చినాయి, ఓకే, డబ్బులు రాలేదు, సమాధానం వచ్చింది, పాప క్షమాపణ వచ్చింది, ఉల్లాసం వచ్చింది, అన్నిటికంటే దేవుని రాజ్యం వారికి కలిగింది. ఈరోజు నీ జీవితంలో ఏంటి ఆలోచిస్తున్నావు? దేవుని వెంబడించాలంటే ఎందుకు వెనకాడుతున్నావు? నీ హృదయం ప్రభువు సమర్పించాలంటే ఎందుకు నువ్వు ముందడిగి వేయకుండా వెనకడిగి వేస్తున్నావు? ఎప్పుడు నీ మనసు ధ్యాస చూడ ఆ బెత్లెహేములో ఉన్న ఆ హేరోదుకి, ఆ ధర్మశాస్త్రం రోజు బొద్దులేసి బైబిల్ చదివి ధర్మశాస్త్రం చదివి ఆ యాజకులకి, లేవీలకి మెసేజ్ నిర్మించాడంటే ఆశ కానీ వాంఛ కానీ లేదు. కానీ ఎవడో ఉన్న తూర్పు దేశంలో ఉన్న జ్ఞానులు 2 సంవత్సరములు వారు ప్రయాణం చేసి ప్రభువుని వెతికి కనుగొన్నారు.
ఈరోజు నువ్వు ప్రభువును వెతుకుతున్నావా? ప్రభు యందు నీ ధ్యాస, నీ వాంఛ ఉంచుతున్నావా? ప్రభు యందు నీ నిరీక్షణ, నీ హృదయము, ఆలోచనలు నిలుపుతున్నావా? లేకపోతే నీ స్వార్థమైన మనసుతో, నీ సొంత ఇష్టముతో, నీ సొంత కోరికలతో, సొంత ఆశలతో నీ మనస్సుని నువ్వు నింపుకుంటున్నావా? ఒకసారి ఆలోచించు. నీ జీవితంలో నువ్వు ఏంటి వెతుకుతున్నావు? 20 సంవత్సరాలు అయిపోయింది, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, ఇంకా ఏంటి వెతుకుతున్నావు? ఇంకా దేని మీద నీ ధ్యాస, దేని మీద నీ వాంఛన, ఇంకా దేని మీద నీ కోరికలు, నీ ఆశలు, నీకు ఇచ్చిన సమయము, నీకు ఇచ్చిన ధనము, నీకు ఇచ్చిన ఐశ్వర్యము, దేని మీద నువ్వు పెడుతున్నావయ్యా? ఇక్కడ చూసినట్లయితే 12వ వచనం చూడండి. తర్వాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. నువ్వు ఇచ్చిన బిస్కెట్ల ప్యాకెట్లు, అన్నం ప్యాకెట్లు, నువ్వు ఇచ్చే జ్యూసుల వల్ల వీళ్ళు మళ్ళీ ఏ రోజుకి చెప్పారు? లేదు అయ్యా, వీళ్ళు వేరే మార్గాన్ని వెళ్ళిపోయారు, నిశ్శబ్దముగా వెళ్ళిపోయారు. హేరోదుకు చెప్పకుండా మౌనముగా వెళ్ళిపోయారు వీరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవేస్తుంది, అది తెలుసుకున్న ఈ హేరోదు 2 సంవత్సరం లోపల పిల్లలందరినీ చంపివేశాడు. దుర్మార్గుడు, నువ్వు మెస్సైని ఎలా చంపుతావయ్యా? లోక రక్షకుని ఎలా చంపుతావయ్యా? దేవుని తలంపుని ఎలా చంపుతావు? దేవుడు ఆలోచనని ఎలా చంపుతావు? నువ్వు చంపాలనుకునేది ఒక మనిషి, లేకపోతే దేవుని కుమారుడు? దేవుని కుమారుని ఎవరు చంపలేండి. గాడ్ ఈజ్ ఫర్ ఎవర్. ఆయన చంపలేరు ఎవరు. అందుకే దేవుడు అన్నాడు, నా ప్రాణమును నన్ను ఎవరు బలవంతం నేనే స్వేచ్ఛగా నా ప్రాణమును మీకోసం సిలువలో ఇచ్చాను అంటున్నాడు. తను తానే మన కోసం రిత్తునుగా చేసుకున్నాడు. ఎవరు బలవంతం చేయలేదు ప్రభు. ఆనందము కానీ, సంతోషము కానీ, ఆ సిలువలో ఉన్న యాగంని ప్రభు మన కోసం మోశాడు. ఆ సిలువలో పొందిన గాయముల ద్వారా మనకు స్వస్థ, విడుదల, సమాధానం కలుగుతుంది. ఈరోజు ప్రభువుని ఆరాధిస్తావా? ఈ క్రిస్మస్ రోజున నువ్వు ప్రభువుకి నిన్ను సమర్పించుకుంటావా? మనుషుల వైపు చూస్తాం మాని, లోకం వైపు చూస్తాం మాని, పరిస్థితుల వైపు చూస్తాం మాని, జీవం కలిగిన యేసయ్య వైపు చూడు. నీ జీవితంలో గొప్ప సమాధానం పొందు. దయచేసి అలా ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, మరొకసారి నీ పాసన్నిధిలోకి వస్తున్నాం నాయన. నీ వైపు చూసేవారం ఉండటానికి సాయించి, మా ధ్యాస, మా వాంఛన, మా హృదయ ఆలోచనలు నీకు ఇష్టానుసారంగా ఉండటానికి చూపించాయి. ఏ పాటి వారమయ్యా, ఏ పాటి వారమయ్యా మేము? ఏ మాత్రము మంచి లేని వారు, అయోగ్యులమి, దుర్మార్గులమి, నీచులమి నాయన. మమ్మల్ని క్షమించు నాయన. మమ్మల్ని కడుగు ప్రభా, మమ్మల్ని శుద్ధి చేయి ప్రభా, మమ్మల్ని పరిశుద్ధపరచు అయ్యా. ఈ క్రిస్మస్లో నీ శాంతి సమాధానం మా గృహముల్లో దయచి, మా దేహముల్లో, మా హృదయముల్లో దయచి, హేరోదు లాంటి కలవరమైన ఆత్మని నజరేయుని యేసు నామములో పారదోలుతాను ప్రభు. నీ గొప్ప సమాధానం మాకు దయచి, ఇంతవరకు సమయం నువ్వు ఉండి మాతో నీ కృపను చూపించినందుకు వందనము. నిశ్చితమైన మరలా రేపు 7 గంటలకు కలుసుకున్న సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఈ కార్యక్రమం దీవించుకోవడం ఉంచున్నాను. మరి మీ ప్రార్థన అవసరతలు, మీ విన్నపం తెలియపరచండి. దేవుడు మీతో మాట్లాడుతుంటే మాతో మీరు పంచుకోండి. మరి దేవుని చిత్తమైతే మరలా రేపు కలుసుకుందాం. మరి ఈ కార్యక్రమం ద్వారా మీరు మేలు పొందుతున్నారు, అనేక మంది దీవించబడుతున్నారు. ఒక చిన్న కానుక, క్రిస్మస్ అకేషన్ కాబట్టి ఒక ప్రత్యేకమైన కానుక లేదు, చిన్న కానుక మీ ఇష్టం దేవుడికి ఇవ్వండి. మరి గూగుల్ పే, ఫోన్పే, లేకపోతే అకౌంట్ నెంబర్ ద్వారంగా, ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ ద్వారంగా మీరు ఇవ్వచ్చు. దేవుని పరిచయంలో మీరు సంతోషంగా ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని ఇంకొని దీవిస్తారు. మా దేవుని చిత్తమైతే మరలా రేపు కలుసుకుందాం. అందరూ గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్.